పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం తాలూకా సెంటర్ వద్ద అంగన్వాడీ వర్కర్ల ధర్నా. అరెస్టు చేసిన అంగన్వాడీ వర్కర్స్ యూనియన్స్ నాయకులను వెంటనే రిలీజ్ చేయాలంటూ డిమాండ్. తమ న్యాయమైన కోరికలను తీర్చాలంటూ నిరసన చేపట్టిన అంగన్వాడీ వర్కర్లు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలంటూ ప్రభుత్వాన్ని కోరిన అంగన్వాడీలు ప్రభుత్వం స్పందించకపోతే సమ్మెను మరింత ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించిన అంగన్వాడీలు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ప్రాజెక్టు తాడేపల్లిగూడెం మండలంలోని ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద పోలీస్ స్టేషన్ దగ్గరలో మేము అంగన్వాడీ వర్కర్లు అందరము ఈ రోజు ఇక్కడ కూడుకోవడానికి కారణం ఏంటంటే మేము ఫస్ట్ నుండి కూడా 2వ తారీఖున సమ్మె చేస్తాం అనేసి పై అధికారుల నుండి కింద స్థాయి వరకు కూడా వినతి పత్రాలు ఇవ్వటం జరిగినది. ఏంటి మేము ఇలా చేస్తామండి అనేసి అయితే అసెంబ్లీ ఎదురుగుండా ధర్నా చౌక్ లో కూర్చున్నా కానీ ఆ ధర్నా చౌక్ లో అంత 1,00,000 మంది ఉండి నిన్నంతానే రోడ్డు మీద ఉన్నా కానీ అసెంబ్లీలో మా మాట కానీ అసలు ఏమీ చర్చించలేదు. ఒకవేళ అసెంబ్లీలో నిన్న చర్చించితే మేము ఇంటికి వచ్చేద్దాము అని అనుకున్నాం. కానీ ఆ విషయం జీతాల పెంపు విషయం కానీ అంగన్వాడీల గురించి కానీ మాట్లాడకపోవడంతో మేము రాత్రి ఉండటానికి మేము ఉండిపోయాము. అక్కడ ఉన్న వాళ్ళు మిగిలిన వాళ్ళు వచ్చేసిన వాళ్ళు కూడా తెల్లారి వెళ్ళటానికి ప్రిపేర్ అయ్యి వచ్చారు. అయితే అక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి అని అంటే చాలా దుర్భందనీయంగా ఉన్నది. ఎందుకంటే అక్కడ కరెంటు తీసేశారు, సంతకాల నుండి కరెంట్ తీస్తారు, ఆ సెల్ లైట్ వెళ్తులతో భోజనాలు చేశారు. ఆ సిటీ అంతా ఉండి అసలు ఆ ఒక్క ప్లేస్ లోనే కరెంట్ తీసేశారని అంటే పక్క షాపుల్లో ఉన్నదే ఆడవాళ్ళు ఉన్నా కాడ ప్రభుత్వం కరెంట్ తీసేస్తారా? చాలా చాలా ఇబ్బందులు పడ్డారు. అయితే అలాగే చీకట్లోనే తిని చీకట్లోనే పడుకున్నారు సెల్ లైట్ వెళ్తుల్లోని. అయితే ఆ తెల్లవారుజామున మరి పోలీసులు అందరూ వచ్చి ఒకేసారి గాని ఆడవాళ్ళని కూడా చూడకోకుండా చాలా చాలా ఇబ్బంది పెట్టారు. ఒక్కొక్కరిని అరెస్టులు చేసుకుని లాక్కొని వెళ్ళి బస్సులు ఎక్కించి అసలు ఎక్కడ తీసుకెళ్తున్నారో ఏంటో కూడా తెలియని పరిస్థితిలో మరి తెల్లారి 9 అయినా కానీ అలాగ బస్సులోనే తిప్పుతూ ఉన్నారు. ఇప్పుడు కూడా వాళ్ళు ఎక్కడున్నారో ఏంటో కూడా ఎవరికీ తెలియదు. వాళ్ళ దగ్గర నుండి ఏ మెసేజ్ లేదు. తాడేపల్లిగూడెం నుండి కూడా 15 మంది మాకు ఆచూకీ లేదు, వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు. ఆ 15 మంది ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది కూడా ఎటువంటి మెసేజ్ కూడా లేదు. అదే విధంగా మాకు మేము ఏం అడిగామండి, జీతాలు పెంచండి ముఖ్యమంత్రి గారు అని అడిగాం. ఆ రోజు మీరు టెంట్లోకి వచ్చి ఏం చెప్పారండి? మా పక్కన కూర్చొని మా దగ్గరుండి అమ్మా ఈ ప్రభుత్వం ఇలా చేసింది అంటాను, నేను వచ్చిన మీ జీతాలు పెంచుతాను అని మా పక్కన కూర్చొని చెప్పిన ముఖ్యమంత్రి గారు ఈ రోజున మమ్మల్ని అంత ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ కాదనేసి మేము భావిస్తున్నాము. ఒక్కసారి ముఖ్యమంత్రి గారు ఒక్కసారి మేము ఏం అడుగుతున్నాం, మా జీతాలు పెంచండి అని అడుగుతున్నాము. ఈ రోజు మీరు 11,500 ఇస్తున్నారు అని అంటే అది కనీసం మీ సెంటర్ లో మీరు ఇచ్చిన సదుపాయాలకి మేము ఖర్చు పెట్టే ఖర్చుకి అసలు మేము ఇంటికి వెళ్ళి మా పిల్లలకి ఏం పెట్టుకుంటున్నాము అనేది ఒకసారి ఆలోచించండి. మేము కరెంట్ బిల్లు మేము కడుతున్నామా? నెలకి 500 వస్తుందా? ఈ వరకు 2 నెలలకి 500 వచ్చేది, ఇప్పుడు నెలకే 500 వస్తుంది. నెలకు 500 కరెంట్ బిల్ కట్టి నెలకు 1000 రూపాయలేమో గ్యాస్ వేయించుకొని ఇన్ని కూరగాయలు అత్యవసర సరుకులు అన్ని కూడా అంతంత రేట్లు పెరిగిపోయి ఆ సరుకులు కూడా మేము కొనుక్కొని వెళ్ళి పెడుతున్నాం. మీరు ఎప్పుడు ఇస్తున్నారండి? 2 సంవత్సరాలకు ఒకసారి 3 సంవత్సరాలకు ఒకసారి బిల్లులు వేస్తున్నారు. అప్పటి వరకు మేము 5 రూపాయల వడ్డీలు 10 రూపాయల వడ్డీలు తెచ్చి మేము మెయింటెనెన్స్ చేస్తున్నాం. ఇంకా మా జీతం మేము పిల్లలకి ఎట్టుకుండేది ఏంటి, మా సంసారాలు గడుపుకుండేది ఏంటండి? మేము కడుపు మంటతోటి ఈ రోజు మేము రోడ్డు ఎక్కాము. ఆ రోడ్డు ఎక్కి మా బాధలు చెప్పుకుందామని నైట్ ఉండి రేపైనా మా గురించి ఏమైనా అసెంబ్లీలో మాట్లాడతారేమో అని నైట్ ఉన్న వాళ్ళపై అంత అటాక్ చేసి మా వాళ్ళని ఒకరికొకరు తెలియకోకుండా ఎక్కడెక్కడో తిప్పుతున్నారు. అసలు వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు, ఏమైపోయారో తెలియదు. అరెస్ట్ చేసిన మా నాయకుల్ని వెంటనే విడుదల చేయాలి అనేసి మేము మండల కేంద్రాల్లో ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నాము. ప్రాజెక్టు తాడేపల్లిగూడెం మండలం అండి. మేము అర్బన్ రూరల్ కలిసి నిరసన చేస్తున్నామండి. ఎందుకంటే నిన్న విజయవాడ ధర్నా చౌక్ లో జరిగిన అరెస్టుల గురించి మేము ఇక్కడ నిరసన తెలుపుతున్నామండి. ముఖ్యంగా మేము అడిగేది ఏం అడుగుతున్నామండి? గౌరవేతనం అడుగుతున్నామండి. మేము కష్టపడే దానికి గౌరవేతనం అడుగుతున్నామండి. ఆ గౌరవేతనం మేము ఎందుకని అడగట్లేదు కదండి. ఒక
మా మహిళలుగా మేము అడిగేది ఏంటి కనీస వేతనం. మహిళలను గౌరవించాలంటారు, ఎక్కడండి గౌరవించేది? నిన్న ధర్నా చౌక్ లో ఎంత గౌరవిస్తారో ఈ ప్రభుత్వం మాకు అర్థమైందండి. ఈ అంగన్వాడీ టీచర్స్ అందరూ భర్తలు అనారోగ్యంతో ఉన్నవాళ్ళు, పిల్లలు అనారోగ్యంతో ఉన్నవాళ్ళు ఉన్నారండి. 11,500తో ఈ కుటుంబాన్ని ఒక మహిళ ఎలా నడపగలదండి? మీరు ఒకసారి ఆలోచించండి. ఇదే 11,500 మీ మహిళల చేతిలో పెట్టండి, నెలంతా ఎలా గడుపుతారో మీకు అర్థమవుతుందండి. ఒంటరి మహిళలు ఉన్నారండి, ఇద్దరు పిల్లల్ని చదివించుకోవాలి. ఈ రోజున సరుకులు రేట్లు బట్టి మీ ప్రభుత్వం పెంచే సరుకులే కదండి, వాటిని బట్టి కుటుంబాన్ని ఎలా చేయగలదండి? మేము ఏం అడగట్లేదండి. మా అరెస్ట్ అయిన మా నాయకులను విడుదల చేయాలి. అంగన్వాడీ టీచర్స్ అందరూ అరెస్ట్ అయ్యారు, వాళ్ళు ఎక్కడ ఉన్నారో మాకు తెలియదు. వాళ్ళని వెంటనే విడుదల చేయాలి. మా కనీస వేతనం పెంచమని మేము అడుగుతున్నాం.